నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పెరిగిన మినుముల మద్దతు ధర, మందకొడికి బ్రేక్. కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్ కోసం మినుముల కనీస మద్దతు ధర 7,800 నుండి 400 పెంచి 8,200 ప్రతి క్వింటాలుకు నిర్ధారించింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం దేశంలో యాసంగి సీజన్లో మే 8 వరకు మినుము విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3,58,000 హెక్టార్ల నుండి పెరిగి 4,60,000 హెక్టార్లకు చేరింది. దేశంలో రబీ మినుముల సరఫరా కొనసాగుతున్నది. వచ్చే నెల నుండి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలలో కొత్త యాసంగి సరకు సరఫరా ఉండగలదు. దీనితో పప్పు మిల్లర్లు అవసరానికి అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నందున ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఎక్కువగా మందకొడికి అవకాశం లేదు. ఎందుకనగా రూపాయి విలువ తగ్గడంతో పాటు దిగుమతి వ్యయం పెరగడం మరియు సోయాబీన్ ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో పాటు ఖరీఫ్ సీజన్లో సరుకు నాణ్యత తగ్గే అవకాశం ఉన్నందున మహారాష్ట్ర మరియు ఉత్తర కర్ణాటకలలో విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో మ్యాన్మార్ మినుములు FAQ $5 తగ్గి $825 మరియు SQ $910 ప్రతి టన్ను C&F ప్రతిపాదించడంతో ముంబైలో FAQ 8,050 మరియు చెన్నైలో SQ 8,557 మరియు FAQ 7,850, బ్రెజిల్ 8,600 మరియు ఢిల్లీలో SQ 8,850, FAQ 8,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్ర పాలిష్ మినుములు చెన్నై డెలివరీ 8,450, ఆత్మకూరు ప్రాంతం సరుకు 8,300, గుజరాత్లోని వేరావల్ ప్రాంతపు బోల్డు సరుకు 8,200 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని వేరావల్ ప్రాంతపు దేశీ మినుములు విరూధ్నగర్, త్రిచీ డెలివరీ 9,150 ధరతో వ్యాపారమయ్యింది. కృష్ణా జిల్లాలో పాలిష్ 8,100, సాదా 7,800, నంద్యాల, ప్రొద్దుటూరు ప్రాంతాలలో సాదా 7,900 నుండి 8,000, పాలిష్ 8,100 నుండి 8,200, విజయవాడలో పాలిష్ గుండు 10,600, నాణ్యమైన సరుకు 14,000 మరియు పప్పు 10,000 నుండి 11,000 ధరతో వ్యాపారమయ్యింది. మహారాష్ట్రలోని అకోలాలో సాదా మినుములు 8,300, మధ్యప్రదేశ్లోని దామోహ్లో 6,800 నుండి 7,400, గుజరాత్లోని రాజ్కోట్లో 1,000 నుండి 1,200 బస్తాల రాబడిపై 6,500 నుండి 9,000, ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో 7,000 నుండి 7,200, మహోబాలో 6,800 నుండి 7,400 ధరతో వ్యాపారమయ్యింది.